ఆ శివానుభూతి మనం పొందాలి. ఆ శివానుభూతి ఎలా ఉంటుందంటే అనుభూతి ఆనందము, దానికి రసము అని పేరు. ఆనందం ఇలా వచ్చి అలా పోయేది కాదు, మాటి మాటికి వస్తుంది. మాటి మాటికి వచ్చేదాన్ని లహరి అంటారు. ఆనందం లౌకికమైన ఆనందం కనుక శివానందం, అది లౌకికానందాలకు అతీతం కనుక శివానంద లహరి అన్నారు ఆదిశంకర భగవత్పాదుల వారు. కనుక శివానుభూతి అంటే శివానంద లహరి మనలో పొంగులు వారాలండి. అలా పొంగులు వారేటువంటి శివ సాక్షాత్కారాన్ని ఇచ్చే స్వామి అన్ని మూర్తుల్ని మనం దర్శిస్తున్నాం. ఇవాళ ఏ మూర్తులు వస్తాడో ఒక్కొక్కటి మనం తలంచుకుంటూ వెళితే, స్వామి లీలల్లో నీలకంఠ లీల అని ఒకటి ఉన్నది. నీలకంఠుడు అంటే ప్రతి స్వామి మూర్తిలో నీలకంఠం ధ్యానించవలసినదే. ఉపనిషత్తే చెప్తుంది, కైవల్యోపనిషత్తును ఉపనిషత్తులో ఉమా సహాయం పరమేశ్వరం విభుం త్రిలోచనం నీలకంఠం ప్రశాంతం ధ్యాత్వా మునిర్గచ్చతి భూతయోనిం సమస్త సాక్షిం తమసపరస్తాత్. ఇది కైవల్యోపనిషత్తులోని మంత్రం. ఇది ఉమా సహాయం, ఉమాసహితుడైనటువంటి వాడు, పరమేశ్వరం విభుం త్రిలోచనం నీలకంఠం ప్రశాంతం, అది స్వరూపాన్ని ధ్యానించమన్నారు. 3 కళ్ళతో ఉన్నాడు, చంద్రలేఖను దాల్చి ఉన్నాడు, నీలకంఠంతో ప్రకాశిస్తున్నాడు, ఉమాదేవితో ఉన్నటువంటి వాడు. ఆయన పరమేశ్వరుని ఎవరు ధ్యానం చేస్తారో వారు గచ్చతి భూతయోని. భూతయోని అంటే సర్వ ప్రాణులకు సర్వ ప్రపంచమునకు ఏది కారణమో ఆ పరతత్వం.